నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 28వ అధ్యాయంలో ఉన్నాం. చివరి భాగం ఇది. నాగానాం రక్షితం దేశం అజయశ్చార్జునస్తతః తతో గత్వా మహారాజవారుణీం పాకశాసనిః గంధమాదనమాసాద్య తత్రస్థారజయత్ప్రభూతం గంధమాదనం రాజన్నతిక్రమ్య తదోర్జునః కేతుమాలం వివేశాధవర్షం రత్నసమన్వితం సేవితం దేవకల్పైశ్చ నారీభిః ప్రియదర్శనైః. నాగుడు రక్షించే ఆ దేశాన్ని జయించాడు అర్జునుడు. అక్కడి నుండి ఇంకా పశ్చిమంగా పోయి గంధమాదన పర్వతాన్ని చేరి అక్కడ వారిని అందరినీ గెలిచాడు. గంధమాదనాన్ని దాటి రత్న సంపదతో తులతూగే కేతుమాల వర్షాన్ని చేరాడు. అది దేవతుల్యులైన స్త్రీ పురుషుల నివాస ప్రదేశం. తంజిత్వా చార్జునో రాజన్ కరేచ వినివేశ్య చ ఆహృత్య తత్ర రత్నాని దుర్లభాని అర్జునః పునశ్చ పరివృత్యాధమధ్యం దేవమిలావృతం. ఆ కేతుమాల వర్షాన్ని జయించి అర్జునుడు దాన్ని కప్పం కట్టే దేశంగా చేసి దుర్లభాలైన రత్నాలను తీసుకుని తిరిగి ఇలావృత వర్షానికి వచ్చాడు. గత్వా ప్రాచీం దిశం రాజన్ సవ్యసాచీ పరం తపః మేరుమందరయోర్మధ్యే శైలోదామభితో నది ఏతే కీచక వేణూనాం ఛాయాం రమ్యాముపాసతే ఖశాం ఝుషాం సనద్యోదాన్ ప్రఖసాం దీర్ఘవేణికాన్ పశుపాంశ కుడిందాంశ తంగణాన్ పరతంగణాన్ రత్నాన్యాదాయ సర్వేభ్యం మాల్యవంతం తతో జయౌ తం మాల్యవంతం శైలేంద్రం సమతిక్రమ్య పాండవః భద్రాశ్వం ప్రవివేశాథ వర్షం స్వర్గోపమం శుభం. శత్రుధమనుడైన అర్జునుడు తూర్పు దిక్కుగా బయలుదేరి మేరుమందర పర్వతాలకు మధ్య ఉన్న శైలోదా నది ఒడ్డున ఉన్న వెదుర్లు వేణునామకాలైన చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడి ఖశ ఝుష నద్యోత ప్రఘస దీర్ఘవేణిక పశుప కులింద తంగణ పరతంగణ జాతులను ఓడించి వారి నుండి కానుకలుగా రత్నాలు తీసుకుని మాల్యవంత పర్వతాన్ని చేరాడు. ఆ పర్వతాన్ని దాటి భద్రాశ్వ వర్షానికి చేరాడు. అది స్వర్గంతో సమానమైన అందమైన చోటు. తత్రామరోపమాన్ రమ్యాన్ పురుషాన్ సుఖ సంయుతాన్ జిత్వా తాన్ స్వవశే కృత్వా కరే చ వినివేశ్య చ ఆహృత్య సర్వరత్నాని అసంఖ్యాని తతస్తః నీలం నామగిరిం గత్వా తత్ర స్థానజయత్ ప్రభు. ఆ దేశంలో దేవతల్లా సుందరులై సుఖం అనుభవించే పురుషులు నివసిస్తున్నారు. వారిని అందరినీ అదుపులోనికి తెచ్చుకొని కప్పం కట్టేవారిగా చేసి అసంఖ్యాకాలైన రత్నాలను గ్రహించి నీలపర్వతం వైపు పోయి అక్కడి వారిని జయించాడు. తదోజిష్ణురతిక్రమ్య పర్వతం నీలమాయతం వివేశ రమ్యకం వర్షం సంకీర్ణం మిథునైః శుభైః తం దేశమధిత్వా చ కరే చ వినివేశ్య చ అజయచ్చాభిభీవత్సుద్దేశం గుహ్యకరక్షితం తత్ర లేభే చ రాజేంద్ర సౌవర్ణాన్ మృగపక్షిణః అగృహ్ణాద్యజ్ఞభూత్యర్థం రమణీయాన్ మనోరమాన్. జయశీలి అర్జునుడు నీలపర్వతాన్ని దాటి సుందరులైన స్త్రీ పురుషులతో నిండిన రమ్యక వర్షాన్ని ప్రవేశించాడు. ఆ దేశాన్ని గెలిచి వారికి కప్పాన్ని నిర్ణయించాడు. బిమ్మట గుహ్యక రక్షితమైన ప్రదేశాలను అర్జునుడు తన అధికారంలోకి తెచ్చాడు. అక్కడ బంగారు రంగు మృగాలను పక్షులను పొందాడు. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. యజ్ఞవైభవ వృద్ధికై వాటిని అన్నింటినీ గ్రహించాడు. అన్యాని లబ్ధ్వా రత్నాని పాండవోధ మహాబలః గంధర్వరక్షితం దేశం అజయత్సగణం తదా తత్ర రత్నాని దివ్యాని లబ్ధ్వా రాజన్మథార్జునః శ్వేతపర్వతమాసాద్య జిత్వా పర్వతవాసినః శ్వేతం పర్వతం రాజన్ సమతిక్రమ్య పాండవః వర్షం హిరణ్యకం నామ వివేశాథ మహీపతే. బలవంతుడైన అర్జునుడు చాలా రత్నాలను గ్రహించి గంధర్వరక్షిత ప్రదేశానికి చేరాడు. వారిని అందరినీ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడ చాలా రత్నాలను పొంది ధవళగిరి పర్వతవాసులను జయించాడు. ధవళగిరి పర్వతాన్ని దాటి అతడు హిరణ్యకమనే వర్షానికి చేరాడు. సతు దేశేషు రమ్యేషు గంతుం తత్రోపచక్రమే మధ్యే ప్రాసాద వృందేషు నక్షత్రాలాం శశీయథ. సుందర ప్రదేశాలన్నింటినీ చూశాడు. చాలా భవనాల వరుసల్లో తిరుగుతూ శ్వేతాశ్వుడైన అర్జునుడు నక్షత్రాల మధ్య చంద్రుని వలె వెలుగొందాడు. మహాపథేషు రాజేంద్ర సర్వతో యాంతమర్జునం ప్రాసాదవర శృంగస్థాః పరయా వీర్యశోభయా దహృస్తాః స్త్రియః సర్వాః పాథమాత్మైషస్కరం తం కలాపధరం శూరం సరథం సానుగం ప్రభం సవర్మ సుకిరీటం వై సన్నద్ధ సపరిచ్ఛదం.
సుకుమారం మహాసత్వం తేజోరాశిమనుత్తమం శక్రోపమమిత్రఘ్నం పరవారణవారణం పశ్యంత స్త్రీగణా సత్రశక్తిపాణిం స్మమేనిరే. గొప్ప బలం, అందం గల హిరణ్యకవర్ష రాజమార్గాల్లో నడుస్తూ ఉంటే అక్కడ మేడలపై నిలబడిన సుందర స్త్రీలు అర్జునుని ఆసక్తితో చూశారు. అర్జునుడు తన కీర్తిని పెంచేవాడు. అతడు శూరుడు, వీరుడు, సేవకులతో కూడినవాడు, కీర్తి గలవాడు, రథంపై తిరిగేవాడు. అతడి శరీరంపై కవచం, తల మీద కిరీటం ప్రకాశిస్తున్నాయి. అతడు యుద్ధానికి సిద్ధమై యుద్ధ సామగ్రితో ఎల్లప్పుడూ కూడి ఉండేవాడు. సుకుమారుడు, ధైర్యవంతుడు, తేజోరాశి, సాటిలేనివాడు, ఇంద్రునితో సమానమైన పరాక్రమవంతుడు, శత్రునాశం చేసేవాడు, శత్రురాజుల ఏనుగుల గమనాన్ని నిరోధించేవాడు. అతడిని చూసిన స్త్రీలు అతనిని సాక్షాత్తుగా దేవసేనాని కార్తికేయునిగా భావించారు. అయం స పురుష వ్యాఘ్రనేద్భుత పరాక్రమస్య బాహుబలం ప్రాజ్ఞనభవంత్య సుహృద్గణాః ఇతి వాచో బ్రువంత్యస్తాః స్త్రియః ప్రేమ్నాధనం జయం తుష్టువు పుష్పవృష్టిం ససృజుస్తస్య మూర్ధని. స్త్రీలు ఇలా పరస్పరం మాట్లాడుకుంటూ అర్జునుని ప్రేమగా చూస్తూ అతని గుణకీర్తనం చేస్తూ అతని తలపై పుష్పవృష్టి కురిపించారట. ఏమనుకున్నారంటే వాళ్ళు, సుఖులారా, మన ఎదురుగానున్న ఇతని పరాక్రమం యుద్ధంలో చూడాలి. ఇతని చేతిలో పడిన శత్రువులు నిర్వీర్యులై మరణించినట్లే భావించాలి. దృష్ట్వాతేతు ముదాయుక్తాః కౌతూహల సమన్వితాః రత్నైర్విభూషణైశ్చైవాభ్యవర్షం తపాండవం అథ జిత్వా సమస్తాంస్తాన్ కరే చ వినివేశ్య చ మణిహేమ ప్రవాలాని రత్నాన్యాభరణాని చ ఏతాని లబ్ధ్వా పార్థోపి శృంగవంతం గిరిం యయౌ శృంగవంతం చ కౌంతేయః సమతిక్రమ్య భావిరునః ఉత్తరం కురు వర్షం తు సమాసాద్య పాండవః ఏ చ జేతుం తం దేశం పాకశాసననందనః. అక్కడి వారందరూ ప్రసన్నులై అర్జునుని చూచి అతని సమీపాన రత్నాలను, అలంకారాలను ఎన్నిటినో కానుకలుగా ఉంచారు. అందరినీ జయించి వారిపై కప్పాన్ని నిర్ణయించి మణులు, బంగారం, రత్నాలు, ఆభరణాలు వారి నుంచి గ్రహించి అర్జునుడు శృంగవంతానికి చేరాడు. శృంగవంతం అనే పర్వతాన్ని దాటి ఉత్తర కురువర్షంలో ప్రవేశించాడు. ఆ దేశాన్ని జయించాలని కూడా నిర్ణయించాడు. తదయేనం మహావీర్యం మహాకాయ మహాబలాహ ద్వారపాలాహ సమాసాద్య దృష్ట్వా వచనమబ్రువన్. ఇంతలోని అర్జునుని సమీపానికి మహాబలవంతులు, విశాలకాయులు అయిన ద్వారపాలకులు వచ్చి ప్రసన్నతతో ఇలా పలికారు: పార్థనేదం త్వయా శక్యం పురం జేతుం కథంచన ఉపావర్తస్వ కళ్యాణ పర్యాప్తమిదమచ్యుత ఇదం పురం య ప్రవిశే ధ్రువం న స భవేన్నరః ప్రీయామహే త్వయా వీర పర్యాప్తో విజయస్తవ. అర్జున, ఈ నగరం నీకు ఏ విధంగానైనా జయింప వీలు కాదు. కళ్యాణ స్వరూపుడా, వెనుకకు మరలు నీవు ఇక్కడికి రావటమే పెద్ద విశేషం. ఈ నగర ప్రవేశం చేసినవాడు ప్రాణాలతో మిగలడు. మేము నీ యందు ప్రసన్నులమైనాము. నచాత్ర కించిచ్చేతవ్యం అర్జునాత్ర ప్రదృశ్యతే ఉత్తరాః కురవో హేతే నాత్ర యుద్ధం ప్రవర్తతే ప్రవిష్టోపి కౌంతేయ నేహ ద్రక్ష్యసి కించన నహి మానుషదేహేన శక్యమత్రాభివీక్షితుం. అర్జున, ఇక్కడ జయించదగిన వస్తువు కనపడదు. ఇది ఉత్తర కురుదేశం. ఇక్కడ యుద్ధానికి తావులేదు. దీనిలోనికి ప్రవేశించినా నీవు ఏమీ ఇక్కడ చూడలేవు. మానవ శరీరంతో ప్రవేశిస్తే ఇక్కడ ఏ వస్తువు చూడ వీలు కానిది. అటువంటి ప్రదేశం అది. అథేహ పురుష వ్యాఘ కించిదన్యచ్చికీర్షసి తద్బ్రూహి కరిష్యామహ వచనా తవ భారత. ఓ పురుష సింహమా, యుద్ధం విడిచి వేరే ఏదైనా పని చేయాలనుకుంటే చెప్పు. నీ మాటపై దాన్ని స్వయంగా మేము నెరవేరుస్తాం. తదస్థాన బ్రవీద్రాజన్నర్జున ప్రహసన్నివ పార్థివత్వం చికీర్ష్యామి ధర్మరాజస్య ధీమతః. అర్జునుడు వారితో నవ్వుతూ ఇలా అన్నాడు: నేను బుద్ధిమంతుడు, నా సోదరుడు అయిన ధర్మరాజుని ఈ భూమండలానికి అంతటికి చక్రవర్తిని చేయాలని సంకల్పించాను. న ప్రవేక్ష్యామి వో దేవం విరుద్ధం యది మానుషైః యుధిష్ఠిరాయ యత్కించిత్ కరపణ్యం ప్రదీయతాం. మనుజులకు విరుద్ధమైన మీ దేశంలోనికి నేను ప్రవేశించను. యుధిష్ఠిరునికి పన్నుల రూపంలో కొంత ధనాన్ని సమర్పించండి. తతో దివ్యాని వస్త్రాన్ని దివ్యాన్యాభరణాని చ క్షౌమాదినాని దివ్యాని తస్యతే తదదుఃకరం. అప్పుడు వారు దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు, నారబట్టలు అర్జునుడికి కప్పంగా ఇచ్చారు. ఏవం స పురుష వ్యాఘ్రః విజిత్య దిశముత్తరాం సంగ్రామాన్ సుబహూన్ కృత్వా క్షత్రియైర్దస్యుభిస్తథా స వినిర్జిత్య రాజ్ఞస్తాన్ కరే చ వినివేశ్యతు ధనాన్యాదాయ సర్వేభ్యర్రత్నాని వివిధాని చ హయాం స్థిత్తిరికల్మాషాం శుకపత్ర నిభానపి
మయూర సదృశానన్యాన్ సర్వాన్ నిరరం హసః వృత సుమహతా రాజన్ బలేన చతురంగిణా జగామ పునర్వీర శక్రప్రస్థం పురోత్తమం. ఇలా పురుషశ్రేష్ఠుడు అర్జునుడు రాజులను దొంగలను చాలామందిని యుద్ధంలో ఓడించి ఉత్తర దిక్కును పూర్తిగా వశపరుచుకున్నాడు. రాజులను జయించి కప్పానికి ఒప్పించి వారి రాజ్యాల్లో వారిని స్థాపించాడు. వారు అర్జునునికి ధనం, రత్నాలు, ఆభరణాలు, వాయువేగం గల తిత్తిరి, కల్మాష, శుకవర్ణపు గుర్రాలు, నెమలి వర్ణం గల గుర్రాలు కానుకలుగా సమర్పించారు. తిరిగి తన చతురంగ బలాలతో అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడు. ధర్మరాజాయ తత్పార్థః ధనం సర్వం సవాహనం యవేదయదనుజ్ఞాతః తేన రాజ్ఞా గృహాణ్యయౌ. అర్జునుడు తన అన్న ధర్మరాజుకు వాహనాలతో సహా ధనాన్ని సమర్పించి అతని అనుజ్ఞ పొంది తన భవనానికి చేరాడండి. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి అర్జునోత్తర దిగ్విజయే అష్టావింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.